నమ్మించిన నాయకుడు ఎరుక లేకుండా పోయాడట. ఎంతో కాలంగా నమ్మి వెంట నడిచిన నాయకుడు పొరుగు నియోజకవర్గానికి మకాం మార్చారు. దీంతో సంతలో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూస్తుంది అక్కడి ఆ పార్టీ కేడర్. ఇన్నాళ్ళు తమ నాయకుడు ఉన్నాడు, పార్టీని నడిపిస్తాడు అని నమ్మినందుకు, మరో నాయకుడు ఎదగనందుకు తమని తామే తిట్టకుంటున్నారట నమ్మిన బంటులు. అధికార పార్టీతో తలపడుతున్నా మేమున్నామని కేడర్కి ధైర్యం నూరిపోయాలనుకున్నా దిక్కు దివానం లేకుండా పోతుంది. అనకాపల్లి జిల్లాలోని చోడవరంలో ఫ్యాను పార్టీకి స్విచ్ వేసేవారే లేకుండా పోయారు. ఎన్నో సమస్యలున్నా అధికార పార్టీని నిలదీయాల్సిన విపక్ష పార్టీ నాయకత్వ సమస్య పట్టిపీడిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు చోడవరంలో మాత్రం చడీ చప్పుడు చేయడం లేదు. కాంగ్రెస్ నుంచి వైసీపీ వరకు కరణం ధర్మశ్రీ చోడవరం క్యాడర్కి భరోసా ఇస్తూ వచ్చారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆయన అండగా ఉండేవారు. 2009లో మాడుగుల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయిన ధర్మశ్రీ 2014లో ఓడిపోయారు. తిరిగి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. 2009 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి, తర్వాత వైసీపీకి చోడవరంలో పెద్ద దిక్కుగా ఉన్నారు కరణం ధర్మశ్రీ. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టారు వైసీపీ అధినేత. దాంతో ధర్మశ్రీ చోడవరం నుంచి యలమంచిలి నియోజకవర్గానికి పారిపోయారు. ధర్మశ్రీ ఉన్నన్నాళ్ళు ఎమ్మెల్యే స్థాయి నాయకుడిగా ఎవరూ ఎదగకపోవడంతో పొరుగు నియోజకవర్గం నుంచి నాయకుణ్ణి అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. చోడవరం వైసీపీకి అధిష్టానం ఆదేశాలతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతల తర్వాత గుడివాడ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా గుడివాడ వ్యవహరించాల్సి వస్తోంది. జిల్లా అధ్యక్ష హోదాలో ఉన్న గుడివాడకు గుదిబండగా మారిందట చోడవరం నియోజకవర్గం. ధర్మశ్రీ యలమంచిలి ఇన్ఛార్జి అయ్యాక చోడవరం వైసీపీకి నాయకత్వ లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందట. జిల్లా అధ్యక్షుడిగా పార్టీని నడిపించాల్సిన బాధ్యత భుజస్కంధాలపై వేసుకున్న గుడివాడ అమర్నాథ్ చోడవరంపై పూర్తి దృష్టి పెట్టలేకపోతున్నారట. పార్టీని సమన్వయం చేయడం సంగతి దేవుడెరుగు. కనీసం అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేను, ప్రభుత్వ వైఫల్యాలను వేలెత్తి చూపలేని దీనస్థితిలో వైసీపీ ఉందంటేనే పరిస్థితి అర్థమవుతుందంటున్నారు నియోజకవర్గ ప్రజలు. చోడవరంలో ప్రధానంగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యతో పాటు సరైన రహదారులు కూడా లేకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తుంటే అపోజిషన్ పార్టీగా వైసీపీ నోరెత్తకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు స్థానిక కార్యకర్తలు. త్వరలో స్థానిక సమర శంఖారావం మోగబోతోంది. ఈ సమయంలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జిపై ఉంటుంది. మరి గుడివాడ ఆ దిశగా అడుగులు వేస్తారా లేదా అనేది కూడా చోడవరం వైసీపీ కార్యకర్తల ఊహకు కూడా అందడం లేదట.